హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ స్నాక్ రెసిపీ మసాలా వడల్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేసిన ఈ వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఈ వడలు చేయడానికి పెద్దగా టైం ఏమీ పట్టదు. నానబెట్టిన పప్పు ఉండాలే కానీ ఇలా చాలా సింపుల్గా 10-15 నిమిషాల్లో చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ స్నాక్ రెసిపీ మసాలా వడల్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు పచ్చిశనగపప్పు తీసుకుని నీళ్లు పోసి 2-3 సార్లు బాగా కడిగి తీసుకుని మళ్ళీ నీళ్లు పోసి ఈ పప్పుని 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈలో 3 గంటలు అవ్వేసరికి ఈ పప్పు కూడా బాగా నానుతుంది. ఇప్పుడు ఈ పప్పులో ఉన్న నీళ్ళన్నీ వంచేసి ఒక గుప్పెడు పప్పుని విడిగా గిన్నెలోకి తీసుకుని మిగిలిన పప్పునంతా కూడా మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిన్న అల్లం ముక్కని వేసుకుని అలాగే 5 వెల్లుల్లి రేకల్ని పైనున్న పొట్టు తీసుకుని వేసుకుని నీళ్లు వేయకుండా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఈలో బరకగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకుని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అలాగే 2 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఆకుని కూడా వేసుకుని అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకుని పక్కకు తీసుకున్న శనగపప్పుని కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం పిండిని కలుపుకునేటప్పుడు అసలు నీళ్ళు అనేది వేయకుండా కలుపుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న నీరు అలాగే శనగపప్పులో ఉన్న నీరు అనేది ఈ పిండికి సరిపోతుంది. అదే మనం నీళ్లు వేసి కలిపామంటే ఈ పిండి లూజ్ అయిపోయి ఈ వడలు ఆయిల్ని పీల్చుకొని సరిగ్గా రావు. సో అందుకని అలా కాకుండా నీళ్లు వేయకుండా పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఇలా పిండిని మొత్తం కూడా బాగా కలిపిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని వడలా చేసుకొని చూసుకోవాలి. మనం ఇలా వడలా చేసేటప్పుడు ఈ పిండి ఏమన్నా విడిపోయినట్టు అనిపించినా లేదా పిండి ఏమన్నా లూజ్గా అయినా కానీ కొద్దిగా శనగపిండిని కానీ లేదా బియ్య పిండిని కానీ వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా ఇక్కడ చూపించే విధంగా పిండిని కలిపిన తర్వాత రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న పిండిని కొద్దిగా తీసుకుని వడల్లా చేసుకోవాలి. ఇక్కడ మనం వడల్ని మరీ మందంగా కాకుండా అలాగని మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేలా చేసుకోవాలి. మనం మరీ మందంగా చేసామంటే ఈ వడలు వేగిన తర్వాత లోపల మెత్తగా ఉంటుంది. అలాగని మరీ పల్చగా చేసామంటే ఈ వడలు గట్టిగా వస్తాయి. సో అందుకని అలా కాకుండా ఇలా కొంచెం మీడియంగా ఉండేలా చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ప్యాన్కి సరిపడగా వడల్ని వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వెంటనే కదపకుండా ఈ వడలు కొంచెం వేగి పైకి తేలిన తర్వాత అప్పుడు స్లోగా అటు ఇటు టర్న్ చేస్తూ లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం వడల్ని ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే ఈ వడలు త్వరగా కలర్ మారిపోయి లోపల పిండి కింద ఉండిపోతుంది. అలాగని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే ఈ వడలు ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటుంది. సో అందుకని అలా కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వడలు లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఆయిల్లో సెపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మనం కలుపుకున్న పిండినంతా కూడా వడల్లా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. అంతే, సింపుల్ స్నాక్ రెసిపీ మసాలా వడలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా మనం చేసుకున్న ఈ వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.